రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువే ఇస్తాం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్లారిటీ. తన మాటల్ని బీజేపీ వక్రీకరించిందని ఫైర్. ఇండియాలోని 90% మంది బీసీలు, ఆదివాసీలు, దళితులకు అభివృద్ధిలో ప్రాధాన్యత దక్కట్లేదు. దేశంలోని టాప్ 200 వ్యాపారాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నది 10% మంది. అత్యున్నతమైన న్యాయస్థానంలో సైతం పేదల భాగస్వామ్యం లేదు. మీడియాలో కూడా ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం సున్నా. వారందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడిన తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. కులగణనతోనే దేశంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుంది అంటూ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. సో ఈ దేశ స్వతంత్ర భారతంలో 79 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 79 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ 50 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మీరు చెప్తున్నటువంటి 90% మంది బీసీలు, ఆదివాసీ, దళితులకు సంబంధించిన దాంట్లో కనీసం మీరు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అదేవిధంగా వ్యాపారంలో ఆర్థికంగా ఎదగడానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. కేవలం మీరు చెప్తున్నట్టు ఈ 10% మంది 200 వ్యాపారాల్లో 10% మంది ఆధిపత్యం చెలాయిస్తున్న దానికి కారణమే మీరే కదా రాహుల్ గాంధీ గారు, చెప్పాలి మీరు. గత 50 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి తీరు వల్లనే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు వెనకబడ్డది నిజం కాదా అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మీరు ఈ వ్యాఖ్యలు మాట్లాడితే బాగుంటుంది. ఒకసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా అంటే కేవలం మీకు అధికారంలోకి రావడానికి మాత్రమే మీరు ఇలాంటివి మాట్లాడతారు. ఈ ఫర్ సపోజ్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పి మీరు అన్నారు. 23% రిజర్వేషన్లు 42% ఇస్తారు. ఇంతవరకు సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్ విషయంలో, కులగణన విషయంలో కనీసం ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ప్రజలంతా? మీరు అధికారంకి వచ్చే ముందేమో ఇష్టారీతిన మీరు హామీలు ఇచ్చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక దాన్ని పక్కన పెడతారు. ఇట్లా ఉంటుంది మీ వ్యవహార శైలి. మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీ గారు.